శుభకార్యాలకు పూజార్ల కోసం వెతుకుతున్నారా? పూజారీస్.com లో అతి తక్కువ ధరలకే పూజార్లను ముందే బుక్ చేసుకోండి. వెంటనే కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు వాస్తు జ్యోతిష్య పండితులు వేణుగోపాల్ గారు. వారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం. రవి మకర సంక్రమణం ఎప్పుడు జరగబోతోంది? సహజంగా రవి భగవానుడు ఒక్కొక్క రాశిలో ఒక నెల రోజులు ఆయన ప్రయాణం కొనసాగిస్తూ ఉంటాడమ్మ. ఈ మకర సంక్రమణానికి ఒక ప్రత్యేకించినటువంటి ఒక విశిష్టత ఉంది మనకు. ఎందుకంటే మకర రాశిలోనికి సూర్య భగవానుడు ప్రవేశిస్తే అది మకర సంక్రమణం, ఆ రోజు సంక్రాంతి పండుగ. సహజంగా మనం ప్రతి సంవత్సరము కూడా మకర రాశిలోకి ఏ రోజు ఆయన ప్రవేశం కొనసాగుతుందో దాన్ని మకర సంక్రమణం, సంక్రాంతి పండుగ జరుపుకుంటూ ఉంటాం. సో ఈ సంవత్సరం 2024 జనవరి నెల 14వ తారీఖు ఆదివారం రాత్రి 12 గంటల తర్వాత, అంటే 15వ తారీఖు అవుతుంది. మనం 12 గంటల తర్వాత తేదీని మార్చుకుంటాం కనుక 14వ తారీఖు ఆదివారం రాత్రి తెల్లవారుజాములో 2:40 ఈయన ధనుస్సు రాశి నుంచి మకర రాశిలోనికి ప్రవేశిస్తారు. 15వ తారీఖు అవుతుంది. 15వ తారీఖు అవుతుంది. తెల్లవారితే సోమవారం 15వ తారీఖు సంక్రాంతి పండుగ రోజు. ఈ రకంగా ఈయన మకర సంక్రమణం చెంది మకర రాశిలో ఒక నెల రోజులు అనగా 30 రోజులు ఇంచుమించుగా 30-31 రోజులు ఆయన కాలం ఒక్కొక్క రాశిలో. ఆ తర్వాత ఆయన కుంభరాశిలోకి ప్రవేశిస్తాడు. ఈ రకంగా మకర రాశిలోకి రవి సంచారం రావడం వల్ల మనం సంక్రాంతి పండుగ జరుపుకుంటున్నాం. కొంతమందికి రవి బలం పెరుగుతుంది. రవి గ్రహరాజు. మనకున్నటువంటి చాలా గ్రహాలు ఉన్నప్పటికీ అందులో మనం ప్రధానంగా జ్యోతిష్ శాస్త్రం ప్రకారం ఒక 9 గ్రహాలని మనం తీసుకుంటూ ఉంటాం. ఈ 9 గ్రహాల్లో మొదటి గ్రహం రవి, సూర్య భగవానుడు. అలాగే గ్రహరాజు సూర్య భగవానుడు. ఒక దేశానికి రాజు ఎంత ఇంపార్టెంటో, ఒక కుటుంబానికి తండ్రి ఎంత ఇంపార్టెంటో, ఒక కార్యాలయంలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి ఆ బాస్ యజమాని ఎంత గొప్పవాడో, ఆ వ్యవస్థాపకుడు ఎవరైతే, అట్లాగా రవి కూడా గ్రహ కూటమికి, ఆ గ్రహాలన్నిటికీ అంతటివాడు. పైగా మన కంటికి కనబడేటువంటి ప్రత్యక్ష దైవము మొదటి గ్రహం కూడా ఆయన. కనుక ఈ సూర్య భగవానుడికి చాలా ప్రత్యేకత ఉంది. అటువంటి ఆయన మకర రాశిలోకి మనకు 2024 14వ తారీఖు రాత్రి తెల్లవారుజాములో, అనగా 2024 జనవరి 15వ తారీఖు సోమవారం రోజున మకర రాశిలోకి వస్తున్నాడు. అయితే ఈ రవి ఇచ్చేటువంటి ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి? ముఖ్యంగా రాజకీయ నాయకులు, ఇప్పుడు ఎమ్మెల్యే కావాలి, ఎంపీ కావాలి, ముందు వాడికి ఆ సీటు కావాలి కదా. రవి బాగుంటే వారికి సీటు వస్తుంది. తర్వాత వారు ఎలక్షన్లో నిలబెడతారు. రవి బాగుంటే వాళ్ళు గెలిచారు, వాళ్ళకి పదవులు కావాలి కదా. రవి బాగుంటే వాళ్ళు ముఖ్యమంత్రులు అవుతారు, లేకపోతే మంత్రులు అవుతారు, కేంద్ర మంత్రులు, రాష్ట్ర మంత్రులు. అలాగే ఉన్నత పదవి అయితే వస్తుంది తప్పనిసరిగా. రవి గ్రహరాజు మంచి పదవిని ఇస్తాడు. అలాగే ఒక ఉపాధ్యాయుడిగా పనిచేసేవాడు హెడ్ మాస్టర్ అవుతాడు, ఒక ఆఫీసులో పనిచేసే ఆయన బాస్ అవుతాడు, ఒక మేనేజర్ అవుతాడు. ఇలా రవి ఒక అధికార తత్వాన్ని కలిగినటువంటి పోస్టుని ఇస్తాడు. రాజకీయ నాయకులకు రవి కారకుడు, ఇంట్లో తండ్రి రవి కారకుడు. మన ఆఫీసులో పనిచేసేటప్పుడు ఆ నెంబర్ 1, 2, 3 అని మనం చెప్పుకుంటూ ఉంటాం కదా, వాళ్ళందరూ రవి కారకులే. అలాగే ఒక రకమైన అహంకార తత్వం కలిగి ఉంటాడు రవి. అందుకని ఎవరికైనా లొంగనటువంటి తత్వం, తన మాట అందరూ వినాలి అనే ధోరణి, డామినేషన్ అంటూ ఉంటాం కదా, ఆధిపత్యం, నేనే పెద్ద, నా మాట వినాలి అనేటువంటి ధోరణి ఆయనకు ఉంటుంది. అంటే ఆయన గ్రహ లక్షణాలు అలా ఉంటాయి. అట్లాగే ఆయన తలకు సంబంధించినటువంటి వాడు, మన తలకు కారకుడు కూడా ఆయనే. సో ఆయన బాగాలేదనుకోండి, తలలో ఉన్నటువంటి వెంట్రుకలన్నీ రాలిపోతాయి, బట్టతలు వచ్చేస్తుంటుంది. రవి ప్రభావం ఎక్కువగా ఉన్న వాళ్ళకి బట్టతలు వచ్చేస్తుంటుంది. అలాగే రవి బాగా ఉంటే కంటి సమస్యలు బాగుంటాయి. రవి బాగా లేకపోతే మనకు కళ్ళకు చత్వారాలు లాంటివి వచ్చి ఇప్పుడు కళ్ళద్దాలు పెట్టుకోవడము, ఆపరేషన్లు, ఇతరతర సమస్యలు వస్తుంటాయి. ఇలా రవి హార్ట్కు సంబంధించిన వాడు, గుండెకు సంబంధించిన జబ్బులు ఇచ్చేటువంటి, బీపీ వచ్చిందంటే రవి బాగాలేడని అర్థం వాళ్ళకి. ఈ రకంగా అధికారులతో పనులు కావాలన్నా, రాజకీయ నాయకులతో పనులు కావాలన్నా ప్రభుత్వానికి రవి కారకుడు. తండ్రితో మనకు సంబంధాలు ఉంటాయి. వీటన్నిటికీ ఈ పురుషతత్వానికి కూడా రవి కారకుడు, ఆధిపత్యానికి రవి కారకుడు. అలాగే ఆయనకు గోధుమలకు ఆయన కారకుడు. ఒక రకమైనటువంటి మనం చూసేటువంటి ఇప్పుడు సప్తవర్ణాలు సూర్యకిరణం నుంచి మనం చూస్తూ ఉంటాం, ఇంద్రధరుస్తున్నటువంటి ఈ కిరణాలు ఆయనదే. జీవకారకుడు ఆయన లేకపోతే జీవరాశులు, వృక్షజాతులు ఏవి మొలవవు కదా. నీడపాటునే ఉంటే వాటికి అంత శక్తి ఉండదు, బలహీనంగా ఉంటాయి. సో ఈ రవి భగవానుడు చాలా వాటికి మన సమాజంలో ఆయన లేకపోతే రాత్రి, ఆయన ఉదయిస్తేనే వెలుగు మనకు. సో రవి భగవానుడు లేనటువంటి అన్ని మనకు ఇది లేదని చెప్పలేము, అన్నిటికీ ఆయన కాదు.
అయితే ఇప్పుడు ఈ రవి గ్రహం ఏ ఏ రాశుల వాళ్ళకి శుభ ఫలితాలను ఇవ్వబోతోంది? ఇప్పుడు మకర రాశిలో ఆయన సంచారం కొనసాగడం వల్ల రవి భగవానుడు మనకు ఎవరెవరికి మంచి ఫలితాలను ఇస్తున్నాడు అని చూస్తే ముఖ్యంగా వృశ్చిక రాశి వారికి తృతీయ భావంలో రవి సంచరిస్తున్నాడు కనుక వారి వృత్తి ఉద్యోగాల్లో వారు మంచి ఫలితాలు అంటే ఉన్నతిని పొందడానికి అవకాశం ఉంటుంది. అనగా ప్రమోషన్స్ రావచ్చు, అధికారుల నుంచి సహాయం అందుకోవచ్చు. ఇప్పుడు కొంతమందికి మనం ఎంత కష్టపడుతూ ఉంటాం, మన ఆఫీసులో పనిచేసేటువంటి అధికారులు మనకు సహకరించలేదు అనుకోండి, మనం చేసిన దానికి కష్టపడి నేను కష్టపడి ఇంత పని చేశానయ్యా అని చెప్తే అదేం పెద్ద పని కాదులే అన్నారనుకోండి, మనం చేసిందంతా కూడా ఒక నిరుత్సాహంతో నిరాశపడిపోతూ ఉంటాం. అట్లా కాకుండా అధికారులు మనం సహకరించారనుకోండి, మనం ఒక చిన్న పని చేసినా బాగా చేసావు ఇంకా చెయ్యి అంటే ఆనందంతో మరింతగా మనం చేయగలుగుతాం. సో అధికారుల యొక్క సహాయ సహకారాలు అండదండలు పుష్కలంగా ఉంటే మనం అభివృద్ధి పథంలో ముందుకు వెళ్ళడానికి వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో బాగుంటుంది. అటువంటి సౌలభ్యం ఇప్పుడు వృశ్చిక రాశి వాళ్ళకి ఈ రవి ద్వారా 3వ ఇంట్లో ఉండడం వల్ల అధికారుల సహకారం ఉంటుంది. ఆరోగ్యం కుదుట పడుతుంది. ఆరోగ్యం నుంచి ఏదైనా అనారోగ్య లక్షణాలు ఉంటే అక్కడి నుంచి బయటపడతారు. ఆరోగ్యానికి కారకుడు రవి. మనం అందుకే ఉదయం పూట సూర్యకిరణాలు మన శరీరం మీద పడకపోతే ఏమైనా రోగాలు వచ్చేస్తాయి, చర్మ సంబంధమైన ఇబ్బందులు వస్తాయి, కంటి సమస్యలు వస్తాయి. పుట్టిన చిన్న బిడ్డలకు సైతం ఆ కంటి మూదు ఆ 2 కళ్ళపైన మనం ఒక చెయ్యి అడ్డు పెట్టి ఆ నుదుటి మీద సూర్యకిరణాలు లేత సూర్యకిరణాలు పడితే వారికి అనారోగ్యాలు రావు. అందుకే చిన్నపిల్లలను కూడా పుట్టంగానే ఒక కాసేపు సూర్యకిరణాలు పడేట్టుగా ఉంచమని పడితేనే వాళ్ళు ఆరోగ్యవంతులు అవుతారు. అటువంటి ఆరోగ్యాన్ని ఇచ్చేటువంటి సూర్య భగవానుడి వల్ల ఆరోగ్యం బాగుంటుంది. తండ్రి నుంచి సహకారం అందుకుంటారు, ప్రభుత్వం నుంచి సహకారం అందుకుంటారు, రాజకీయ నాయకులకి ఇలాంటి పదవులు రావడానికి అవకాశం ఉంటుంది. ఇలా సూర్య భగవానుడు 3వ భావంలో ఉన్నాడు కనుక వృశ్చిక రాశి వారికి విపరీతమైనటువంటి శుభ ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది. సింహరాశి వారికి 6వ ఇంట్లో ఉన్నాడు కనుక పోటీని గెలుచుకోగలుగుతారు, పోటీ తత్వాన్ని వాళ్ళు నిగ్రహించుకోగలుగుతారు, ఆ శక్తిని చూపించగలుగుతారు, వారి ప్రతిభను చూపించగలుగుతారు. ధైర్యంగా వెళ్ళి ఆ ఇంటర్వ్యూలు చేస్తారు, పరీక్షలు రాస్తారు, లేకపోతే ఎలక్షన్లో నిలబడి వారు సాధించుకొని గెలుస్తారు. అనారోగ్యాల నుంచి వాళ్ళు రోగవంతులై కావడానికి అవకాశం ఉంటుంది. తండ్రి నుంచి సహకారాన్ని పొందుతారు, ప్రభుత్వం నుంచి రావాల్సినవన్నీ వస్తాయి వారికి, రాజకీయ నాయకుల నుంచి, అధికారుల నుంచి, ఇలా అన్ని లాభాలు రావడానికి కూడా ఈ 6వ భావంలో వారికి ఉపయోగపడుతుంది. అలాగే మేషభావంలో మేషరాశి వారికి 10వ భావంలో రవి సంచారం కొనసాగుతుంది కనుక అక్కడ వృత్తి ఉద్యోగాల్లో వారికి ఉద్యోగులందరూ సహకరిస్తారు. తోటి ఉద్యోగుల యొక్క సహాయం వారికి బాగా ఉంటుంది. వీరి మాటకు విలువ పెరుగుతుంది, వీరు చేసే పనికి గుర్తింపు లభిస్తుంది. సో ఇక్కడి నుంచి వారు మరొక కార్యాలయానికి పెద్ద ఉద్యోగిగా వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. వీరు చేసే పనులు విస్తరణ జరుగుతుంది, 10 మంది చెప్పుకుంటూ పోతారు, అంటే ప్రచారం జరుగుతుంది, మంచి పేరు వస్తుంది. ఆ రకంగా సమాజంలో గుర్తింపు రావడానికి అవకాశం ఉంటుంది. అలాగే మీనరాశి వారికి 11వ భావంలో రవి సంచారం కొనసాగుతుంది కాబట్టి అధికారులు పిలిచి వీరిని అభినందించి వీరికి ఉన్నత పదవులు ఇచ్చే అవకాశం ఉంటుంది, మంత్రి పదవులు ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది, లేకపోతే ఎమ్మెల్యే ఎంపీ లాంటి పదవులు ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది. తండ్రి గారు పిలిచి ఇదిగోరా నీకు ఈ డబ్బు తీసుకో, నువ్వు ఈ వ్యాపారం చేసుకో, లేకపోతే ఈ ఇల్లు తీసుకో, ఈ పొలం తీసుకో అనేటువంటి అవకాశం ఉంటుంది. ఈ రకంగా అన్నీ మంచి జరుగుతూ ఉంటుంది. ఒక పదవి రావడానికో, ఒక ఆస్తి రావడానికో, ఒక ఆరోగ్యం రావడానికో, ఒక గుర్తింపు రావడానికో ఇవన్నీ జరగడానికి రవి భగవానుడు కనుక ఇవన్నీ జరుగుతాయి. ఈ రకంగా ఒక 5 రాసుల వారికి ఈయన విపరీతమైనటువంటి మంచి ఫలితాలు ఇచ్చేటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. 3వ రాశి అయినటువంటి వృశ్చిక రాశి వారు, 6వ భావంలో ఉన్నటువంటి రవి సంచరించేటువంటి సింహరాశి వారు, అలాగే మనకు 10మంలో సంచరిస్తున్నటువంటి మేషరాశి వారు, లాభములో సంచరించేటువంటి వారు, అలాగే వృషభ రాశి వారికి కూడా భాగ్యభావంలో రవి సంచారం అంతటి ఇబ్బందులు పెట్టదు, అట్లానే అంత శుభాలను ఇవ్వదు, ఒక 50% ఫలితాలు ఇవ్వడానికి అవకాశం నార్మల్గా. ఈ రకంగా ఒక 5 రాసుల వారికి రవి యోగం వచ్చింది. గ్రహరాజు అయినటువంటి రవి వీరికి అనుకూలంగా ఉన్నారు. రవి వల్ల వచ్చేటువంటి సత్ఫలితాలు వీరు పొందగలుగుతారు. అటువంటి లాభాలు రావడానికి ఈ 5 రాసుల వారికి ఉంటుంది. మిగతా రాసులు ఏవైతే ఉన్నాయో మిగతా 12 రాసుల వారికి రవి ప్రతికూలంగా ఉండేటువంటి పరిస్థితి మనకు. అది ఏ ఏ రాసులు అంటారు? ఇప్పుడు మనకు ముఖ్యంగా మిథున రాశి వారు 8వ భావంలో రవి సంచారం కొనసాగుతుంది. 8వ భావంలో రవి సంచారం వల్ల కంటి సమస్యలు పెరుగుతాయి. తర్వాత మనం అనుకుంటే హెయిర్ లాస్ అవుతుంది, బీపీ పెరుగుతుంది, అధికారులతో గొడవలు, ఇంట్లో తండ్రితో గొడవ రావచ్చు, పనులన్నీ ఆగిపోవచ్చు, అనారోగ్య సందర్భాలు రావచ్చు, వాయిదాలు పడడం, మనస్పర్ధలు రావడం వల్ల ఏమవుతుంది, అశాంతి, వాడు అనుకున్న పని చేయలేకపోతూ ఉంటాడు. అట్లాంటి ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది. కర్కాటక రాశి వారికి 7వ భావంలో అధికారులతో మనస్పర్ధలు, ముఖాముఖి గొడవలు పడ్డం, వారు ఏదో మాట చెప్తారు, వీరు దాన్ని అలా కాదనే లోపల నేను చెప్పింది కాదంటావా అని వారి కోపం రావచ్చు, లేదు వీరు పొరపాటున మరో పదం వాడి ఉండొచ్చు. ఇలాంటి సమస్యలు, ఇంట్లో గొడవలు వస్తాయి అవకాశం ఉంటుంది. తండ్రి కొడుకుల మధ్య గొడవలు వచ్చేస్తుంది, రాజకీయ నాయకులతో గొడవలు వస్తాయి, ప్రభుత్వానికి మనకు గొడవలు,
మనం ఏదో ఒక పని కోసం వెళ్ళాము, వారికి నయానో భయానో పని చేసుకోవాలి, వారిని ఏదో మనం ఎదిరించి మాట్లాడాము, వాడు ఆ పని చేయకుండా ఆపేస్తాడు ఆ ప్రభుత్వ అధికారి. ఈ రకంగా ప్రభుత్వంతో గొడవలు రావడానికి అవకాశం ఉంటుంది. మనం రోడ్డు మీద పోతుంటాం, ఒక పోలీస్ ఆఫీసర్తో మనకు అనవసరమైన గొడవలు వస్తాయి, అధికారులతో గొడవలు వస్తుంటాయి. ఇవన్నీ కర్కాటక రాశి వారికి జరిగేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే కన్యా రాశి వారికి పంచమ భావంలో సో ఆలోచనలు కలిసి రావు, సంతానంతో సమస్యలు, తర్వాత రకరకాలు, వీరు అనుకున్న పనులు జరగవు, ఈ అనుకున్న పనులన్నీ వాయిదా పడిపోతూ ఉంటాయి. మనసు బాగాలేకపోతే శరీరం బాగోదు. సో మానసికంగా అశాంతికి గురైనప్పుడు శారీరకమైన రుగ్మతలు పెరిగిపోతూ ఉంటాయి. అట్లా జరుగుతూ ఉంటుంది. అలాగే తులారాశి వారికి 4వ భావంలో రవి కనుక కుటుంబంలో ఒక రకమైన ఘర్షణ వాతావరణం, ఆధిపత్యం. ఈయన ఒక మాట చెప్తే ఆయన కొడుకు ఒక మాట చెప్తాడు, ఇంకొక ఆయన ఒక మాట చెప్తాడు, నా మాట నెగ్గాలి అని ఒక ఆధిపత్య ధోరణి, కుటుంబంలో అశాంతి, అలాంటి ఇబ్బందులు రావడానికి అవకాశం ఉంది. ముఖ్యంగా ఈ ఎక్కడైతే మనకు ఈయన మకర రాశిలో సంచారం కొనసాగుతుందో ధనుసు రాశి వారికి 2వ భావంలో రవి ఉంటే మాట తూలేస్తూ ఉంటారు, కఠినంగా మాట్లాడేస్తూ ఉంటారు. ధనుసు రాశి వాళ్ళకి వాక్ స్థానంలో రవి ఉన్నాడు కదా, కబామని మాటతో ఏదో అనేస్తారు, వాడు ఎదుటివారు నొచ్చుకోవడం, బాధపడడం, తద్వారా వారితో మనకు అభిప్రాయ భేదాలు. ఇక్కడ ధనుసు రాశి వారికి కూడా ఇబ్బందులే. రవి ఎప్పుడైనా సరే తమ రాశిలోకి వచ్చాడు అంటే విపరీతమైన ప్రయాణాలు, ఉద్యోగంలో స్థాన చలనాలు జరిగిపోతూ ఉంటాయి, బదిలీ అయిపోతూ ఉంటారు. కొంతమంది వచ్చి అడుగుతూ ఉంటారు, నేను ఉద్యోగం మారాలనుకుంటాను, ఎప్పుడు మారుతాను? నీ రాశిలోకి రవి వచ్చినప్పుడు మారతావయ్యా, అంతవరకు మారలేవు, అది కూడా నువ్వు గట్టిగా ప్రయత్నం చేయాలి. స్థాన చలనం, ఒక కుటుంబం ఉన్నాం మనం, ఈ ఇంటి నుంచి ఇంకో కుటుంబానికి వెళ్ళాలి, ఆ ఇల్లు మార్చుకోవాలి, అది స్థాన చలనం. ఉద్యోగం నుంచి వేరే ఉద్యోగానికి వెళ్ళాలి, అది బదిలీ. ఇవన్నీ జరగడానికి ధనుసు రాశి వారికి కారణం అవుతుంది. అలాగే మరి కుంభరాశి వారికి 12వ ఇంట్లో రవి కదా, తండ్రికి అనారోగ్యం జరగచ్చు, ఇతనికి అనారోగ్యం జరగచ్చు, అధికారులతో సమస్యలు రావచ్చు, విపరీతమైన ఖర్చులు కావచ్చు, ఇవన్నీ జరగడానికి అవకాశం ఉంటుంది. ఈ రకంగా మనం అనుకున్నటువంటి 5 రాశులు కాకుండా 7 రాశుల వారికి రవి ప్రతికూలంగా ఉన్నాడు. రవి ఇచ్చేటువంటి అనారోగ్యాలు, రవి ఇచ్చేటువంటి అభిప్రాయ భేదాలు, రవి అధికారులతో ప్రభుత్వంతో మనస్పర్ధలు రావడానికి ఇవన్నీ కారకం. అయితే ఇప్పుడు రవి సంచారం లేని రాశుల వాళ్ళకి ఎలాంటి పరిహారాలు చేసుకుంటే మంచిదంటారు? సహజంగా సూర్య భగవానుడు మన కంటికి కనపడేటువంటి ఆయన కాబట్టి మనం ఆ ప్రత్యక్షంగా ఆయనకే మనం పూజలు చేసుకోవచ్చు. సూర్యోదయ సమయంలో నిద్రలేసి ఆయన దర్శించుకొని స్నానం చేసి ఆయన నమస్కారం చేసుకోవచ్చు. ఆదిత్య హృదయం సూర్య భగవానుడి శ్లోకాలు ఉన్నాయి, రామాయణం నుంచి ఉన్నటువంటిది, దాన్ని చదువుకోవచ్చు. అలాగే సూర్యాష్టకం చదువుకోవచ్చు. సూర్య నమస్కార ఆసనాలు చేయవచ్చు, ఆడవారైనా మగవారైనా. ఈ సూర్య నమస్కార ఆసనాల్లో 12 భంగిముల స్వామివారికి నమస్కరించి ఆసనం వేస్తే ఆరోగ్యం బాగుంటుంది, సూర్య భగవానుడు కూడా మనకు అనుకూలంగా మారుతాడు. ఇది 2 రకాల లాభం పొందడానికి ప్రతిరోజు ఒక 3 సార్లు సూర్య నమస్కార ఆసనాలు చేశారనుకోండి, ఆదివారం పూట 5-6 సార్లు చేసుకోవచ్చు. ఇంటి పట్టున ఉంటారు కదా, సెలవు దినం కాబట్టి అలా చేసుకోవచ్చు. ఈయనకి ఇష్టమైనటువంటి ధాన్యం గోధుమలు కనుక 1 కేజీ గోధుమలు, గోధుమ పిండి, మనం తినేటువంటి గోధుమ పిండి మన కుటుంబంలో పనిచేసే పనివారికి కానివ్వండి, లేకపోతే మన కార్యాలయంలో పనిచేసే పేదవారికి కానివ్వండి, పేద బ్రాహ్మణులకు కానీ దానం చేయొచ్చు ఆదివారం రోజు. ఈ రకంగా చేయడం వల్ల శుభ ఫలితాలు రావడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. ఆయనకి సంబంధించినటువంటి మాణిక్యం, కెంపు అనేటువంటి ఒక రత్నం ఉంటుంది, దాన్ని ధారణ చేయవచ్చు. మన చేతిలో 5 చేతుల్లో ఇది సూర్య భగవానుడి యొక్క వేలు, దీన్ని ఉంగరం వేలు అని చెప్పి అన్ని ఉంగరాలు దానికి పెడుతూ ఉంటారు. ఇది యాక్చువల్గా సూర్య భగవానుడి వేలు. ఈ వేలుకి ఆ మాణిక్యాన్ని, ఆ కెంపుని మనం ధరిస్తే, ఆ రూబిని ధరిస్తే ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది. ఇలాగ సూర్యాష్టకం చదువుకోవచ్చు, ఆదిత్య హృదయం చదువుకోవచ్చు, సూర్య నమస్కారాలు చేసుకోవచ్చు, గోధుమలను దానం చేయొచ్చు, గోధుమ పిండి దానం చేయవచ్చు, మాణిక్యం ధరించవచ్చు. రోజు సూర్య భగవానికి లేచి నిద్ర చేసి నమస్కరించుకోవచ్చు. ఉదయం మనం సూర్యోదయ సమయంలో లేచి ఆయన్ని ఉదయిస్తున్న సూర్యుని చూసి నమస్కరించుకోవడం, అలాగే సూర్యాస్తమయ సమయంలో అస్తమించే సూర్యుని చూసి ఆయనకి నమస్కరించుకోవడం, ఇవన్నీ కూడా పరిహారాలు ఇస్తూ ఉంటాయి. ఎక్కువ శుభ ఫలితాలు. ఆ కిరణాలు మన మీద పడితే మనకు ఆరోగ్యం వస్తుంది. ఆయన ఇచ్చేటువంటి ప్రతికూల ఫలితాలన్నీ అనుకూలంగా మారేటువంటి అవకాశం ఉంటుంది. చక్కటి మరిన్ని విషయాలు తెలియజేసినందుకు ధన్యవాదాలు.